9/9/2023 నాడు ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళందరూ ఆ కొన నుంచి ఈ కొన దాకా ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కలుగజేస్తామని అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో 7వ తారీఖు నాడు చేస్తే 48 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళంతా దాదాపు 300 కోట్ల మహిళలు ట్రిప్పులు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆదాను పొంది ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఈ సందర్భంగా మీ ఛార్జీలన్నీ ఇచ్చేసేటువంటి సందర్భంగా ఇదొక మైలురాయిగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని వేళలా ఆర్టీసీకి అండదండలుగా ఉంటా ఉన్నారు. మహిళలు ప్రయాణం చేయడమే కాదు, మహిళలు యజమానులుగా చేయాలని సీతక్క గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన అమలు చేసే భాగంగా వారు, నేను, ఐఏఎస్ అధికారి దివ్య గారు అందరం కూడా కలిసి ఈరోజు మహిళలను బస్సులో యజమానులను చేయడం జరిగింది. ఈ వేదిక మీద రామదాస్ ఎమ్మెల్యే గారు, మాజీ మేయర్ విజయలక్ష్మి గారు, ఉమెన్ కమిషన్ మెంబర్ గారు అనితా రామచంద్ర గారు, శృతి ఓజా గారు, అదేవిధంగా మహిళా అధికారులు అందరూ కూడా రమ్మని చెప్పిన సృజన గారు, హరిచందన గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్టీసీ మహిళా అధికారులు కానీ మహిళా సంఘ సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మహిళలకు సంబంధించి అనేక అంశాలుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భంలో చెప్తారు. ప్రత్యేకించి రవాణా శాఖ మంత్రిగా ఒకవైపు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తోటి సమీక్షించుకుంటూ అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఇబ్బంది ఏర్పడితే వెంటనే పరిష్కరించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి ఒక మాట చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం రోజు 65 లక్షల మందిలో దాదాపు 35 నుంచి 40 లక్షల మంది దాకా మహిళల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క 10,000 పైన బస్సులు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 97 డిపోల నుంచి 341 బస్టాండ్లతోటి 12,000 పైన గ్రామాలతోటి 500 చిల్లర మండలాలతోటి తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం తరఫున అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మా డ్రైవర్ కండక్టర్లందరినీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పని భారం ఉన్నా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పథకాన్ని అమలు చేయాలని 48 గంటల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి డ్రైవర్లకు కండక్టర్లకు నేను రవాణా మంత్రిగా వారికి నా హృదయపూర్వకంగా ప్రభుత్వ పక్షాన కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. మిగతా యావత్ అధికారులు సిబ్బంది అందరూ కూడా భాగస్వాములు కావచ్చు, కానీ ఈ కార్యక్రమం విజయవంతంగా తెలంగాణ ఒకరోజు రాఖీ పూర్ణమైతే కూడా అతను రాఖీ కట్టుకునేటువంటి సందర్భాన్ని కూడా మరి వదులుకోకుండా మరి ప్రయాణం లోపల రికార్డు స్థాయిలో ఆ రోజు ప్రయాణికులను చేర్చినటువంటి ఘనత ఆర్టీసీకి సంబంధించింది. ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ మధ్య శాసనసభ నడిచినప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నోటీసులో తీసుకెళ్తా ఉన్నాం. రోజు 3 జిల్లాల చొప్పున ఆర్టీసీ అధికారులందరం కన్సర్న్ ఆర్ఎం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి అధికారులందరం గౌరవ శాసనసభ్యులందరినీ పిలిచి వాళ్ళు గ్రామాల్లో ప్రజలతో ఎదుర్కొంటున్న సమస్యల మీద ముఖాముఖి పెట్టుకొని విజ్ఞాపన పత్రాలు తీసుకున్నాం. దీనికి సంబంధించి కొంత బస్టాండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎందుకంటే 10-20 ఏళ్ళ నుంచి పట్టించుకోలే, అటువంటప్పుడు వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మౌలిక సదుపాయాలు కలిగేయాలి, కొంత ఎక్స్పాన్షన్ చేయాలి, కొన్ని బస్సులు ఇంకా రూట్స్ ఎంకరేజ్ చేయాలి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఎన్నడో 42 నెంబరు 121 32 బస్సు నెంబర్లు ఉంటే 10 సంవత్సరాలు ఒక రూట్ ఎంకరేజ్ చేయలే. మేము పాలక వర్గం తరఫున ఈ మధ్యలో 300 పైన కొత్త రూట్లను దాదాపు 7 లక్షల మంది ప్యాసింజర్లకు అవైలబుల్ అయ్యే విధంగా కొత్త రూట్లను ఎక్స్పాండ్ చేసామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మన శాసనసభ్యుల ద్వారా కూడా ఎక్కడికి రూట్ కావాలంటే అక్కడికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామనే విజ్ఞాపనాలు తీసుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, గ్రామ సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు బస్సులో ప్రజలు ఎక్కుతారు, ఆర్థికంగా నష్టం రాదనే విశ్వాసం మీకుండి ఆ ప్రజలు మీకు విశ్వాసం ఇస్తే, ఎందుకంటే బస్సు రూట్ ఏమని అట్టుగానే బస్సు రూట్ రాసిచ్చి ప్రజల వరకు ఎక్కకపోతే ఖాళీ బస్సు పోయి రాదు. కాబట్టి ఆ విధంగా బస్సులో ప్రజలు ఎక్కుతారు, బస్సులో ప్యాసింజర్స్ వస్తారు అనుకునే కాదు ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు నడపడానికి సిద్ధంగా ఉంది.
నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా, కొంత పాత బకాయిలు, పాత పిఎఫ్లు, పాత అన్నీ ఉండడం వల్ల కొంత ఆర్థికంగా అప్పుడప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. 2 అంశాలు ఈ వేదిక ద్వారా మళ్ళొక్కసారి మన సభలో చెప్పినాం. విలీనము, యూనియన్లు తప్ప కార్మికుల సంక్షేమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. తెలంగాణ ఉద్యమంలో నైచలేగా బస్కపయ్య నైచలేగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సంక్షేమం ఈ ప్రభుత్వ కర్తవ్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కొంత రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ బస్సులు 2018 నుంచి ప్రారంభమైనవి. కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది అనవసరపు రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాత్రికేయులకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఇది స్కీమ్ స్టార్టెడ్ 2018. క్రమ పద్ధతిలో, వరుస పద్ధతిలో మీరు ఎవరైనా ఆర్టీసీ అధికారులను, రిటైర్ అయిన వాళ్ళని కూడా అధికారులు అడగండి. ఈ విధమైనటువంటి వ్యవస్థలో ఆర్టీసీ అంటేనే తెలంగాణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఒక లైఫ్ లైన్. దేశవ్యాప్తంగా రైల్వే ఏ విధంగానో తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ ఎక్కువ లేని కారణంగా ఆర్టీసీ అనేటువంటిది తెలంగాణ ప్రజా అందరికీ కూడా మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి ఒక ఈ లైఫ్ లైన్ అనేటువంటి మాట మనవి చేస్తూ, నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు 10,000 కోట్ల రూపాయలంటే 1 కోటి మంది మహిళలు ఉంటే 1,00,000 రూపాయలు. నాకు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాదు కానీ అంతే కదా, మనిషికి 1,00,000 ఎంత వచ్చినట్టు? 1 lakh into 1 crore is 10,000 crore. అంతేనమ్మా? అరే నీ హిస్టరీ స్టూడెంట్ కదా, నాకు ఎక్కువ లెక్క రాదు కాబట్టి అడుగుతారు. కాబట్టి అంటే మా తెలంగాణ అక్క చెల్లెలు ఆ విధంగా లబ్ధి పొందినందుకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున ఏదో ఒక లాభం చేస్తే వాళ్ళ ఆశీర్వచనం ఉంటుందని భావించేటువంటి వ్యక్తులు మేమందరం.